హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆంజనేయులు. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మరి ఇవాల్టి వీడియోలో మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఏ వర్షన్లో అయినా సరే ఇప్పుడు మీరు ఏదైనా టైటిల్ టైప్ చేశారనుకోండి, ఆ టైటిల్కి క్యారెక్టర్కి ఇలాగ స్పేసింగ్ అనేది మనకు కావాల్సినంత యాడ్ చేసుకోవాలంటే ఎలా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మరి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అయితే ఇప్పుడు చూడండి, మీరైతే ఏదైతే టైటిల్ టైప్ చేశారో ఫస్ట్ ఆ టైటిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత హోమ్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫాంట్ గ్రూప్లో మనకి ఇలా యారో కనిపిస్తుంది కదా, దీన్ని డైలాగ్ బాక్స్ లాంచర్ అంటారు. ఇక్కడ క్లిక్ చేసినా సరే లేదా మీ కీబోర్డ్లో Ctrl+D ప్రెస్ చేసినా సరే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఇలాగ ఫాంట్ డైలాగ్ బాక్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇందులో ఇక్కడ అడ్వాన్స్డ్ అనే ఒక ట్యాబ్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, క్యారెక్టర్ స్పేసింగ్ కింద స్కేలు, స్పేసింగ్, పొజిషన్ ఉన్నాయి. స్పేసింగ్లోకి వెళ్తే రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్స్పాండెడ్, కండెన్స్డ్. ఎక్స్పాండెడ్ అంటే ఏమి, ఇట్లా విడ్త్ పెరుగుతుంది, కండెన్స్డ్ అంటే బిగిసిపోతుంది. సో ఎక్స్పాండెడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి విడ్త్ ఎంత ఉంది, 1 ఉంది. మీరు ఇక్కడ క్లిక్ చేయాలి, చూడండి పెరుగుతూ ఉందా. సో నేను అలాగా పట్టుకొని ఉన్నాను, చూడండి ఎంత అయితే అవసరం ఉందో అంత. ఇప్పుడు నేను 7 పెట్టుకున్నా, ఓకే బటన్ని ప్రెస్ చేసి చూడండి ఇట్లా క్యారెక్టర్కి స్పేసింగ్ వచ్చిందా. సో మళ్ళీ చూడండి సేమ్ ఇంకా పెంచుతున్నాను నేను, ఓకే బటన్ ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ కట్ అయ్యి కిందికి వచ్చేసింది. అట్లా అవసరాన్ని బట్టి మీకు ఎంత స్పేసింగ్ కావాలో అంత స్పేసింగ్ని ఇక్కడ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. కండెన్స్డ్ అంటే చూడండి ఇక్కడ బిగిసిపోతుంది ఈ విధంగా, ఓకే. సో బట్ నార్మల్గా రావాలంటే మళ్ళీ ఇక్కడ నార్మల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే ఓకే బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుందండి, ఓకేనండి. సో ఇది చాలామందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ టాపిక్ మీద అయితే వీడియో చేయడం జరిగింది. మరి నచ్చితే లైక్ అయితే చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దండి. మరి ఇది వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా పొందొచ్చు. థ్యాంక్ యూ.